హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా. పరవశం పార్ట్ 12. తండ్రిని చూసి మరింత సిగ్గుపడి తలెత్తి ఆయనని చూడలేకపోయింది శ్రావణి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి. చూడు తల్లి, ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన రోజు చాలా కోపం వచ్చింది నాకు. బంగారంలా చూసుకున్న నా కూతురికి నాతో చెప్పుకునే చనువు లేదా అని చాలా బాధపడ్డాను. ముందు కోపం వచ్చింది. కొద్ది రోజులు గడిచేసరికి మళ్ళీ నిన్ను చూడగలనా లేదా అని బాధ అనిపించింది. కానీ రాఘవయ్య ఇంటి గుమ్మం తొక్కడానికి మనసు చెల్లక ఇక్కడే ఉండిపోయానమ్మా. సుధాకర్ చనిపోయాడని విన్నప్పుడు నిజంగా నేను ఎంత తప్పు చేశానో అనుకుని నాలో నేనే మదనపడ్డాను. అప్పుడు కూడా మూర్ఖుడిలా నా పెద్దరికం వదులుకొని రాలేకపోయాను. ఆ ఇంట్లో నువ్వు నష్టజాతకురాలివని బాధలు పడుతున్నావని తెలిసినప్పుడు మాత్రం ఇక ఆగలేకపోయాను. ఏం జరిగినా తల్లిదండ్రులుగా మేము నీతో పాటే ఎప్పటికీ ఉంటాం. అందుకనే నిన్ను నాతో తీసుకురావటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడికి వచ్చాను. రాఘవయ్య ఎటువంటి ఇబ్బంది పెట్టినా నిన్ను అక్కడ వదలకూడదని ముందే నిర్ణయించుకున్నాను. ఈ బుద్ధి సుధాకర్ బ్రతికుండగానే నాకు పుట్టి ఉంటే ఇద్దరిని ఆనందంగా నా గుమ్మంలోనికి తీసుకువచ్చేవాడిని. వయసులో పెద్దవాడినైనా నేను కూడా బాగా ఆలోచించలేకపోయాను. అందుకే నేను ఒంటరిగా ఇలా తీసుకురావాల్సి వచ్చింది అంటూ మాధవయ్య గారు కూడా బాధపడ్డారు శ్రావణితో సమానంగా. ఏం జరుగుతుందో తెలియకపోయినా దిగులుగా ఆదిత్య తల్లి ఒడిలో ఉన్న చిన్నపాప చేతులు పట్టుకొని కూర్చున్నాడు. అందరినీ అలా చూడలేకపోయిన లక్ష్మి, చూడండి అందరూ అలా దిగులుగా ఉంటే ఎలా? అయిపోయిందేదో అయిపోయింది, మనం చెయ్యాల్సింది చేశాం, ఇక ఆ పైవాడి దయ. ఇందులో మనం చేయగలిగింది ఇంకేం లేదు. ఇక మీదటైనా మన బంగారం మన ఇంట్లోనే ఉంటుంది. మన మనవరాలతో పాటు ఇద్దరు మన ఆడపిల్లలే అనుకొని మనమే వాళ్ళకి పెద్ద దిక్కై ఉండాలి. బాధపడకండి అంటూ తండ్రి కూతుళ్ళిద్దరినీ ఓదార్చింది. సహనానికి, తెలివికి, ఓదార్పుకి, సమయస్ఫూర్తికి ఆడవాళ్లు గట్టిగా నిలబడతారని లక్ష్మి ఆ క్షణం నిరూపించింది. పడుకుని లేచిన పాపనెత్తుకుని, శ్రావణి, పాపకి ఏం పేరు పెట్టావు అని అడిగింది లక్ష్మి. అవునక్క, అడుగుదామనుకుని మర్చిపోయాను. ఏం పేరు, చిన్నారి పేరు అని అడిగాడు ఆదిత్య. యశస్వి అంది శ్రావణి కళ్ళు తుడుచుకుని. అంటే ఏంటి అన్నాడు. యశస్వి అంటే కీర్తిని తెచ్చిపెట్టేదని అర్థంరా అంది శ్రావణి. మరి అలాంటప్పుడు కీర్తి అనే పెట్టొచ్చు కదా అన్నాడు ఆదిత్య. ఏమోరా, మీ బావకి ఈ పేరంటే చాలా ఇష్టం, ఆయనే పెట్టారు ఈ పేరు అంది. పోన్లేరా, ఏ పేరైతే ఏముంది, ఏ పేరు పెట్టినా మన మనవరాలు కాకుండా పోతుందా? మన ఇంటి ఆడపిల్ల కాకుండా పోతుందా అంది లక్ష్మి. మనవరాలంటే అర్థమే కాక అడిగాడు ఆదిత్య. మనవరాలంటే కూతురు పిల్లలు కానీ కొడుకు పిల్లలు కానీ ఆడపిల్లల్ని మనవరాలు అంటారు. మనవరాలు దేవుడు భక్తికి మెచ్చి ఇస్తాడు చూడు వరాలు, అలాంటిదన్నమాట అంది నవ్వుతూ యశస్విని ముద్దాడి. అమ్మా, నువ్వు యశస్విని ఏమని పిలుస్తావైతే అని అడిగాడు ఆదిత్య. బంగారు తల్లిరా, నేనైతే బంగారం అంటాను అంది లక్ష్మి. అయితే మరి నేనేమని పిలవాలి అని అడిగాడు. నీ ఇష్టంరా, నీకు ఎలా నచ్చితే అలా పిలువు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అయితే నాకు యశస్వి అని పిలవటం కష్టంగా ఉంది, నేను వరాలు అంటాను లేదా వరం అంటాను, సరిపోతుంది అన్నాడు. అదేం పేర్రా, పాతకాలం పేర్లా ఉంది నవ్వుతూ అంది శ్రావణి. ఆహా, నాకు వరం అనే బాగుంది అన్నాడు ఆదిత్య. ఆ రోజు నుంచి యశస్విని ఎవరు ఎలా పిలిచినా ఆదిత్య మాత్రం వరం అనే పిలుస్తున్నాడు. ఎవరు ఎలా ఉన్నా కాలం ఎవరి కోసమో ఆగదు అన్నట్టు పరుగులు పెడుతూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్లోకి రండి, మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు వినొచ్చు. 4 నెలలు గడిచేసరికి శ్రావణి, యశస్వి బాగా కోలుకున్నారు. సన్నగా పీలగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండే యశస్వి ఇప్పుడు చక్కగా బంతిలా తయారైంది. ఎప్పుడు చూసినా ఆ కళ్ళు ఆదిత్య కోసమే వెతుక్కుంటాయి. ముద్దుగా వచ్చిరాని మాటలతో మామా మామా అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఆదిత్య ఎక్కడ ఉన్నా పరుగులు పెట్టుకుని వచ్చేస్తాడు. మాధవయ్య గారు ఊరికి పెద్ద కావడంతో అస్తమానం ఎవరో ఒకరు పండుగలకి పెళ్ళిళ్ళకి పిలిచేవారు. వచ్చి చూసేవారే కావటంతో వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రావణిని చూసి, అయ్యో ఇలా అయిపోయావేంటమ్మా, భర్తలేని దాదవు కదా, పోన్లే బయటికి రాకు అని ఏదో ఒక మాట మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది శ్రావణికి. మహాలక్ష్మిలా తల్లి తెల్లవారేసరికి లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఆవిడ ఎదుట పడటానికి కూడా ఇబ్బందిగా ఉంది శ్రావణికి. శ్రావణి పడే ఇబ్బందిని అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంది లక్ష్మి. శ్రావణి బాగా ఆలోచించుకొని ఈరోజు సాయంత్రం తండ్రితో, నాన్న, నేను ఒకటి అడుగుతాను, చేస్తారా నా కోసం అంది.
చెప్పమ్మా, నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా అన్నారు మాధవయ్య గారు. నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. మీకు దగ్గరగానే ఉండాలని ఉంది. కానీ వేరేగా ఉంటాను నాన్న. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మన ధాన్యం వేసే ఇల్లు ఉంది కదా, అందులో నేను ఉంటాను. ఎంతో దూరం కాదు కదా, ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అని బ్రతిమలాడింది. కూతురు ఎందుకలా అంటుందో అర్థం చేసుకోలేక, సరేనమ్మా నేను ఆలోచించి చెప్తానులే అని అప్పటికి అనేశారు మాధవయ్య గారు. ఆ రాత్రి భార్యతో పాటు కూర్చుని ఏం జరిగింది, అమ్మాయి ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది, నువ్వేమైనా అన్నావా అని అడిగారు భార్యని. నేను అనటం కాదండి, మన ఇంటికి వచ్చేపోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది చేసింది తప్పని మరీ మరీ దాన్ని గుర్తు చేస్తూ ప్రతిసారి దాన్ని పలకరిస్తూ వెళుతున్నారు. వచ్చిన వాళ్ళని కాదని అనలేను. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నేను కూడా దాని ఇబ్బందిని గమనిస్తున్నాను. అది చెప్పేది కూడా బాగానే ఉంది. మన దగ్గరే ఉంటుంది, ఎంతో దూరం కాదు కదా, ఇల్లులు వేరైనా చంటిది అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. శ్రావణి ఆ ఇంట్లో ఉన్నా మనకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ముందు ఆ ఇంటిని ఖాళీ చేయించండి, అక్కడే ఉంటుంది అమ్మాయి అంటూ దానికి ఇదే పరిష్కారం అని చెప్పింది లక్ష్మి. భార్య చెప్పింది కూడా సబబుగానే ఉండటంతో 4 రోజుల్లో ఆ ఇంట్లో ఉన్న ధాన్యం అంతా ఖాళీ చేయించి వేరే చోట పెట్టించి, పాతకాలం నాటి ఇల్లు కావటంతో కాస్త కొత్తగా రంగులు వేయించి, కూతురు కోసం సకల సదుపాయాలు సమకూర్చి, ఒక పని మనిషిని కూడా పెట్టి ఒక మంచి రోజు చూసి లక్ష్మి పాలు పొంగించి శ్రావణిని ఆ ఇంట్లో దింపింది. ఆ ఇంటికి మాధవయ్య గారింటికి మధ్యన 4 ఇళ్లే దూరం కావటంతో పర్వాలేదని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది శ్రావణి. శ్రావణి పాపను తీసుకుని ఆ ఇంటిలోకి వెళ్ళిపోతున్న రోజు ఆదిత్య చాలా గొడవ చేశాడు. అక్క ఇక్కడే ఉండాలని, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని, అలా వెళ్ళేటట్టయితే పాపను తన దగ్గర ఉంచేయమని గొడవ చేయటంతో శ్రావణి నవ్వుతూ, నేను దూరంగా వెళ్ళిపోవడం లేదురా, ఇక్కడే ఉంటున్నాను. అయినా నువ్వు నాతోనే అక్కడే ఉండొచ్చు కదా అంది శ్రావణి. ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాడు ఆదిత్య. ఆ రోజు నుంచి ఎక్కువగా శ్రావణి దగ్గరే ఉండిపోవడం మొదలుపెట్టాడు. అక్క దగ్గరే ఉంటూ చాలా ఇష్టంగా ఆడుకుంటూ వరం వరం అంటూ ఒక నిమిషం కూడా పాపని వదలకుండా ఎత్తుకొని తిప్పడమే ఆదిత్య పని. యశస్వికి కూడా వేరే లోకం లేదు. మామ మామ అంటూ ఎప్పుడూ ఆదిత్యతోనే ఆడుకుంటుంది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. కాలాలు మారిపోతూనే ఉన్నాయి. పిల్లలు పెరిగి పెద్దవారైపోయారు. యశస్వి ఎదిగినప్పుడు కూడా తోటలో మామిడికాయలు తెంపడానికి వెళ్ళిన ఆదిత్యకి యశస్వి తేడాగా కనిపించి వెంటనే ఇంటికి తీసుకుని వచ్చి సూటిగా అసలు విషయం చెప్పలేక, అక్క దీనికి చూడు ఏదో అయింది అని శ్రావణికి అప్పచెప్పాడు. మేనమామగా ఆదిత్య చేతే చాప వేయించి ఎత్తుకొని చాప మీద కూర్చోబెట్టాడు యశస్విని. కొత్తగా కట్టుకున్న లంగావోణి, పూలజడ, పొడుగుబొట్టు, మొహం నిండా పసుపు, మెడ చుట్టూ గంధం. యశస్విని చూసిన ఆదిత్యకు, అమ్మో ఇదేంటి, నిన్నటి వరకు చిన్నపిల్లలా ఉండేది, ఈరోజు ఒక్కసారిగా పెద్దదైపోయింది అనుకున్నాడు. పక్క ఊరిలో ఉన్న రాఘవయ్యకి మనవరాలు గురించి అన్ని విషయాలు తెలుస్తున్నా పంతం కొలది కనీసం చూడటానికి కూడా వెళ్ళాలని అనుకోలేదు. నష్టజాతకురాలన్న కోడల్ని తిట్టినా తన ఇంట్లోనే ఉంటుందని అనుకున్నాడు. కానీ మాధవయ్య వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడని అనుకోలేదు. పైగా పోలీసులను తీసుకొచ్చి తన పరువు తీసి కూతుర్ని తీసుకుని వెళ్ళాడని మనసులో చాలా కోపం పెరిగిపోయింది. ₹1 కూడా ఇవ్వను అన్నా అవసరం లేదంటూ తన మొహం మీదే నిర్లక్ష్యంగా చెప్పి కూతుర్ని తీసుకువెళ్ళటం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టు తోడైంది అతనిలో ఉన్న కోపం. డబ్బుకైనా లొంగని మాధవయ్య మనస్తత్వానికి లేనిపోని పగ పెంచుకున్నాడు మనసులోనే రాఘవయ్య. మనవరాలు ఎదిగినందుకు గ్రాండ్గా ఫంక్షన్ చేశారు మాధవయ్య గారు. ఎంత కాదనుకున్నా యశస్వి ఆ ఇంటికి కూడా మనవరాలే అని, రాఘవయ్యకు మనవరాలు ఎదిగిందని కబురు చేశాడు. తిరుగు సమాధానంగా మీరెవరో నాకు తెలియదన్నాడు. ఇక పట్టించుకోలేదు మాధవయ్య గారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఆదిత్యబాబుకి కట్టేసుకోండి మీ మనవరాల్ని, ఇక ఎక్కడికి వెళ్ళదు అంటూ హాస్యమాడటంతో ఆ రాత్రి శ్రావణితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు మాధవయ్య గారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రావణి నీతో మాట్లాడాలమ్మా అన్నారు. చెప్పండి నాన్న అంది. నిన్ను దూరంగా పంపించాలని నేనెప్పుడూ అనుకోలేదు తల్లి. అలాగే మన యశస్విని ఆదిత్యకి చేసుకోవాలని ఆశగా ఉంది నాకు. నీ అభిప్రాయం, నీ ఇష్టం లేకుండా ఏ పని చెయ్యను. నీ అభిప్రాయం చెప్పు అన్నారు కూతురుతో. నా మనసులో మాటే మీరు అడుగుతున్నారు నాన్న. చేసుకునే వాళ్ళిద్దరి ఇష్టాయిష్టాలు అడగండి. వాళ్ళిద్దరూ ఇష్టపడితే తమ్ముడి కంటే మంచి అల్లుడు నాకెక్కడ దొరుకుతాడు అంది శ్రావణి సంతోషంగా. యశస్వి ఇంకా చిన్నపిల్ల కదమ్మా, ముందు ఆదిత్యని అడుగుదాం అన్నారాయన. మర్నాడు, ఒరే ఆదిత్య, మన బంగారాన్ని చేసుకుంటామని నిన్న వచ్చిన చుట్టాల్లో ఒకరు అడిగారు, ఏం చేద్దాం అన్నారాయన.
క్షణం కూడా ఆలోచించకుండానే, నాన్న వరం నాది, అలా ఎలా ఇచ్చేస్తావు వాళ్ళకి వీళ్ళకి, వరం నాదంటే నాదే అని గట్టిగా చెప్పడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కలిసి తిరిగినా ఇంట్లో పెద్దవాళ్ళు ఏమీ అనలేదు. ఆదిత్య పీజీ 1 సంవత్సరంలో అయిపోతుందనగా యశస్వి ఇంటర్ కాలేజీలో చేరింది. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన ఆదిత్య వరాన్ని వదిలి ఉండలేక 1 సంవత్సరం అటూ ఇటుగా ఆగిపోయాడు ఇంట్లోనే. రోజు వరాన్ని తన బైక్ మీద కాలేజీకి వదిలి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురావడం ఒక పనిగా పెట్టుకున్నాడు. వరాన్ని వదిలి ఉద్యోగానికి దూరంగా వెళ్లాలంటే భయం పట్టుకుంది ఆదిత్యకి. దీన్ని చూడకుండా నేను ఎలా ఉండాలో అనుకుంటూ బెంగపడుతున్నాడు. కానీ బయటికి ఆ మాట చెప్పుకోలేకపోతున్నాడు. ఆదిత్య రావడం అరక్షణం లేట్ అయితే ఏదో ఒక సాకు చెప్పుకొని యశస్వి అమ్మమ్మింటికి వచ్చేస్తుంది. అమ్మమ్మ, మావ ఏడి, ఇంకా లేవలేదా అని అడిగింది ఒకరోజు వరం. ఏమోనే చూడు అంది లక్ష్మి. పిల్లిలా అడుగులు వేస్తూ గదిలోనికి వెళ్ళింది. ఆ రోజు లేటుగా నిద్రపట్టడంతో ఆదిత్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా కాలేజ్ టైం అయిపోతూ ఉంటే నువ్వింకా ఇక్కడ పడుకుంటే నన్నెవరు దిగబడతారు మామా అనుకుంటూ నెమ్మదిగా చెవు దగ్గరికి వెళ్ళి కయ్యమంటూ విజిల్ వేసింది. తుల్లిపడి లేచి కూర్చున్న ఆదిత్య, ఏమే ఇదేం లేపటం, ఇలాగే లేపుతారా? రేపు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే లేపుతావా? ఉండు నీ పని చెప్తా అని వెంటపడ్డాడు. అమ్మమ్మ చూడు, మామ నన్ను కొడుతున్నాడు అంటూ ఇల్లంతా పరుగులు పెట్టించి ఆఖరికి మాధవయ్య గారిని చాటు చేసుకుని, చూడు తాతయ్య, కాలేజీకి లేట్ అయిపోతుంటే ఇంకా బద్ధకంగా పడుకునే ఉన్నాడు, నేను ఎప్పుడు కాలేజీకి వెళ్ళేది అంటూ చాడీలు చెప్తూనే పరిగెత్తించింది. అప్పుడు టైం చూసుకుని 5 నిమిషాలు ఆగవే వరం, వచ్చేస్తాను, సాయంత్రం చెప్తా నీ సంగతి అని, ఆ తర్వాత నీకుందులే అంటూ గబగబా ఫ్రెష్ అయ్యి కాలేజీకి తీసుకుని వెళ్ళాడు యశస్విని. వరం సాయంత్రం తొందరగా వచ్చేస్తా, నువ్వు వెయిట్ చేయి అన్నాడు. అబ్బా రోజు ఉండేదే కదా, మళ్ళీ చెప్పాలా నాకు అంటూ టైం అయిందని లోపలికి వెళ్ళిపోయింది యశస్వి. అత్తమ్మ లేటుగా వచ్చావేంటి ఈరోజు ఎగతాళిగా అన్నారు ఆకతాయి కుర్రాళ్ళు. మొహం ఎర్రగా చేసుకుని వాళ్ళని మనసులోనే తిట్టుకుంది యశస్వి. యశస్వి ఆదిత్య మధ్య ఉన్న రిలేషన్ తెలిసి మామ అని పిలవడం విని తెగ ఏడిపించుకు తింటున్నారు కాలేజీలో అబ్బాయిలు రోజు. సీరియస్గా లెక్చరర్ క్లాస్ చెప్తున్నప్పుడు అత్తమ్మ మావయ్య వచ్చాడు అన్నాడో కొంట విద్యార్థి. నిజమేనేమో అనుకుని టక్కున లేచి నిలబడింది యశస్వి. అది చూసి క్లాస్ అంతా గొల్లుమన్నారు. చిన్నబోయిన మొహంతో కూర్చుండిపోయింది. ధీమాగా నడిచి వస్తున్న యశస్విని చూసి, చాలాసేపు అయింది అత్తమ్మ, మావయ్య వచ్చి నీకోసమే వెయిటింగ్ అన్నాడు ఇంకో కొంట కుర్రాడు. ఆదిత్య వెనక బండి మీద కూర్చుని, చూడు మామ, అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు, నన్ను అత్తమ్మ అని పిలుస్తున్నారు, నువ్వేమనవా, అన్నీ వింటూనే ఉన్నావుగా అంది బొంగమూతి పెట్టి. ఆదిత్య నవ్వుతూ, అది కాదే వరం, ఎప్పుడైనా నవ్వుకోవడానికి సరదాగా 4 విషయాలు ఉండాలి కదా, వాళ్ళు అంతకంటే నిన్నేం గొడవ చేయలేదు కదా, నేను ఇక్కడ ఉండేది ఈ 1 సంవత్సరమే కదా, నేను వదిలి వెళ్ళిపోతే అప్పుడు నిన్ను ఎలా పిలుస్తారు చెప్పు వాళ్ళంతా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.